రైట్ కేంద్ర మంత్రి రామ్మోహన్ కు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు లేఖ రాశారు. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కోరారు. ఆగమ శాస్త్రం, ఆలయ పవిత్రత, భద్రతతో పాటు భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు. హెలికాప్టర్లు, ఇతర వైమానిక కదలికలతో ఆలయం చుట్టూ పవిత్రమైన వాతావరణానికి భంగం కలిగిస్తోందన్నారు. తిరుమల సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడేందుకు నో ఫ్లయింగ్ జోన్ ముఖ్యమైన అడుగు అవుతుందని బిఆర్ నాయుడు అన్నారు. లేఖపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, బిఆర్ నాయుడుకి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. సెంట్రల్ మినిస్టర్ కి అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి కొన్ని రోజులుగా తిరుమలలో విమానాలు, హెలికాప్టర్లు కూడా తిరుమల కొండపై కూడా వెళ్తున్నాయి. అయితే కేంద్ర మంత్రి రామ్మోహన్ కు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా లేఖ రాశారు. అయితే తిరుమలలో నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కోరిన బిఆర్ నాయుడు ఆగమ శాస్త్రం అయిన పవిత్రతను, భద్రతతో పాటు భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని తిరుమలకు నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కూడా లేఖలో పేర్కొన్నాడు. హెలికాప్టర్లు, ఇతర వైమానిక కదలికతో ఆలయం చుట్టూ కూడా కొన్ని రోజుల నుంచి కూడా తిరుగుతున్నాయి. అవన్నీ అరికట్టాలని కూడా ఆ పవిత్రమైన వాతావరణానికి భంగం కలిగిస్తుందని, తిరుమల సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం కాపాడేందుకు నో ఫ్లయింగ్ జోన్ గా ముఖ్యమైన అడుగుతుందని బిఆర్ నాయుడు కూడా లేఖలో స్పందించారు. ఎటువంటి విమానాలు కానీ, హెలికాప్టర్లు కానీ కొండపై తిరగకుండా చూడాలని కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా లేఖలో కూడా పేర్కొన్నాడు. అయితే పేర్కొన్నారు బ్రాహ్మణి. రైట్ మధు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.